మేము 2 ఇయర్స్ నుంచి మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ వల్ల చాలా టెన్షన్కి లోనవుతున్నాము. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ మీది బఫర్ జోన్లో ఉంది అని ఒకసారి, లేదు అని ఒకసారి. యాక్చువల్లీ మేము మా హోమ్ పర్చేస్ చేసినప్పుడు ఇట్స్ లైక్ 9 మీటర్స్ బికాస్ మా కాలనీ పక్కన ఉండింది కూడా ఇట్స్ నాట్ కంప్లీట్ మూసీ, ఇట్స్ మూసా అండ్ అదొక స్మాల్ స్ట్రీమ్ వాటర్. అది మూసీ కింద కన్వర్ట్ చేసి వెబ్సైట్లో మీ బఫర్ జోన్ ఇది బఫర్ జోన్లో ఉన్నారు అని రీక్రియేట్ చేశారు. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కానీ ట్యాక్స్ పే చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం, కానీ మా ఇల్లులకి ఇలాంటి ఇష్యూ ఇప్పుడు రీక్రియేట్ చేశారు జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్. మేము కాలనీ ఎస్టాబ్లిష్ చేసి 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్ అప్పుడు రిజిస్ట్రేషన్స్ అప్పుడు మాకు ఎవ్వరూ బఫర్ జోన్ అది ఇది అని చెప్పలేదు. బట్ బిఫోర్ 2 ఇయర్స్ అటువైపు కాలనీ మొత్తం రిజిస్ట్రేషన్స్ బ్లాక్ చేసేసారు, స్టేటింగ్ దట్ ఈస్ బఫర్ జోన్ ఏరియా అని. హాఫ్ కాలనీ అరౌండ్ 100 హోమ్స్ ఇప్పుడు బఫర్ జోన్ అంటున్నారు. బట్ అది బఫర్ జోన్ కాదు, ఇట్స్ ఓన్లీ 9 మీటర్స్ బఫర్ జోన్. కానీ ఇప్పుడు వెబ్సైట్లో మేము చెక్ చేసినా ఇట్స్ స్టేటింగ్ యాజ్ 30 మీటర్స్ అని ఒకసారి, 50 మీటర్స్ ఒకసారి అని దే ఆర్ రీక్రియేటింగ్ ఇట్. అండ్ రీసెంట్ నోటిఫికేషన్లో దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కన్సిడరింగ్ ద కామన్ పీపుల్ యాజ్ ఏ human because they said like you should surrender your land or property and we will give you TDR. Actually why we should surrender our home? That's our hardened property for our lifetime. And moreover we are not opposing the beautification project. Government can go on this project but without disturbing our homes. Government beautification cheyochu, we will also support that because memu మూసి పక్కనే ఉంటున్నాము. వీ నో ద ఇష్యూస్, వీఆర్ ఫేసింగ్ దోస్. దానివల్ల మేము ఎప్పుడు ఎలాంటి చాలా ట్రబుల్ అవ్వలేదు. సో గవర్నమెంట్ ఎలాంటి బ్యూటిఫికేషన్ చేసినా వీ విల్ ఆల్సో సపోర్ట్ దెమ్. కానీ గవర్నమెంట్ అసలు మా నోటీస్కి ఎప్పుడు రాలేదు. మేము ఈ పేపర్లో ఆ పేపర్లో వెతుక్కొని ఇలా అవుతుందంట మన ఇంటికి, అలా అవుతుందంట అని తెలుసుకోవడం తప్ప మాకు ఎప్పుడు క్లియర్ నోటీస్ లేదు. అండ్ నవ్ ఆల్సో ద గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు ప్లే మైండ్ గేమ్, ఐ థింక్ సో, బికాస్ మాకెప్పుడు క్లియర్గా నోటీస్ ఇవ్వలేదు, ఎవరు మా దగ్గరికి రాలేదు. ఎవరో వస్తారు, సర్వే చేస్తారు, ఇక్కడి వరకు పోతాయమ్మా అక్కడి వరకు పోతాయమ్మా అని చెప్పడము. దానివల్ల మేము టెన్షన్ పడ్డము, వాళ్ళతో వీళ్ళతో డిస్కషన్స్ పెట్టుకోవడము, జన్ ఆందోళన్ టీమ్కి అప్రోచ్ అయ్యాము. వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద కమిటీ మ్యామ్. मेरा मैं कहना सबसे पहले, मैं किसी के अपोजिशन में नहीं हूँ, मैं सीधे ये बोलती हूँ कि हम मिडिल क्लास इंसान हैं, मिडिल क्लास फैमिली, अपना कमाना खाना अपना ही रहना, ना किसी से कोई पराया वो करना, दोस्ती दुश्मनी कुछ किसी से कोई मतलब नहीं, ना हम किसी से एक्सपेक्टेशन रखते हैं. एक इंसान की पूरी ज़िंदगी की कमाई होती है और उसका सपना होता है हमारा एक घर. जब हमारा एक घर बनता है तो एक खुशी होती है कि हमारा खुद का है, किसी का किराया नहीं, किसी का लोन, कुछ नहीं, जो भी है. बट अगर सामने से आके कोई इंसान बोलता है, वो सही बोले कि हम किसी जीव का घोंसला भी तोड़ने के लिए नहीं सोचते कि वो कहाँ जाएगा, कैसा है. बट हमारा घर, एक मेरी फैमिली नहीं है, मेरे कॉलोनी पूरी हैदराबाद में कितने सारे लोग हैं जिनके घरों पे अभी खतरा है पूरा. और आज से नहीं, पिछले 2 साल से यही टेंशन में हम लोग स्ट्रेस में हैं. छोटे बच्चे हैं, बुजुर्ग हैं, घर के सब है, कहाँ जाएंगे हम लोग, किधर. वो सर्टिफिकेट देने को बोल रहे कि TDR देना है, उस लेके हम किधर जाते. फिलहाल तो हमें वो लेना नहीं है, अपना घर है हमारा जैसा भी है. और दूसरी चीज़ बोल रहे हैं बफर जोन, रिवर बेड और FTL लेबल, मतलब हमारा घर सेफ नहीं है, बाढ़ का डर है, इसलिए वो उसका रिजर्वेशन कराना है सब कुछ. फिर एक साइड बोलते हैं कि वहीं पे हाई राइज बिल्डिंग बनेगी, टूरिस्ट अट्रैक्शन बनेंगे, पैसे का आएगा, कमर्शियल उसको बनाना है. वो तब FTL और बफर जोन नहीं लगेगा कि उस नदी में तब पानी नहीं आता, वहां पे खतरा नहीं आएगा. मेरा सीधा एक है क्वेश्चन है, जब हमारे घर तोड़ने के लिए खतरा है कि हमारा घर है इसलिए डेंजर है, बफर जोन है, वहां लेबल आएगा, पानी आएगा. अभी सारे 15 गेट होते हैं, वो सारे खोल दिए थे थोड़े दिन पहले, सभी को मालूम होगा, वो सब खोले थे, कितना पानी आया था. ठीक है, तब वो जानबूझ के किया था, जानबूझ के था, सब जानबूझ के था, कुछ ऐसा नहीं था, नेचर से कुछ ऐसा नहीं हुआ. इतनी सालों से हमारे ससुर हैं, ससुर के पापा लोग, ग्रेट ग्रैंडफादर सब लोग रह रहे. मैं यहाँ हैदराबाद अपना घर बसाने आई थी, आज मैं खड़ी हुई हूँ अपना घर बचाने के लिए. सच में मुझे अच्छा नहीं लगता ये सब चीज़ें सोच के आई, बड़े सपने लेके आई थी हैदराबाद में, दिल्ली से इधर आई. लेकिन जब ये सब चीज़ों के लिए आगे बाहर निकल के, मैं घर की बहू हूँ, मुझे बाहर आके खड़ा होना, मेरा 1 साल का बच्चा लेके मैं आई यहाँ पे, मन नहीं करता. लेकिन क्या, मेरे साथ कितनी फैमिली है वहाँ पे, कुछ आगे नहीं आ रही है लेकिन बहुत सी हैं, सबका वही है, हमें अपना घर बचाना है. बट ये TDR नहीं लेना,
ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు, మధ్యతరగతి కుటుంబం అంతా ఇప్పుడు ప్రెస్ రిలీజ్కి వచ్చిందండి, రోడ్డు మీద ఎక్కారు. గత 1.5 year నుంచి మేము మా మూసీ గురించి జరుగుతున్న ఈ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు, మా ఇళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మా ఇల్లు డిస్ట్రాయ్ చేస్తామంటున్నారు, విరగొడతామంటున్నారు, ఎక్వైజేషన్స్కి వస్తామంటున్నారు, బఫర్ జోన్ యొక్క లిమిట్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడా కానీ ప్రజల్ని మాత్రం దీంట్లో ఇన్వాల్వ్ చేయలేదండి. ఇప్పుడు కొత్తగా వచ్చేసి రీసెంట్గా February 11వ పేపర్లో రిలీజ్ చేశారండి. మీ ల్యాండ్స్ యొక్క వాలంటరీగా వచ్చేసి టీడీఆర్, మీ భూములు వచ్చేసి మీ ఇళ్ళని వచ్చి ఇచ్చేసి వాలంటరీగా ఇస్తే టీడీఆర్ ఇస్తారు అంటున్నారు. అసలు టీడీఆర్ అంటే ఏంటండి? డెవలపర్స్ వాళ్ళకి మాత్రమే ప్రాఫిట్ జరిగేది ఈ టీడీఆర్స్ అండి. వాళ్ళకి మాత్రం లక్షలు వాళ్ళు పెట్టేసి అపార్ట్మెంట్ల రేట్లు పెంచేస్తారు. ఇక్కడ వచ్చేసి గృహాల యొక్క నివాసాలు మాత్రం కేవలం వాళ్ళు కష్టాజీతం కూడా రాదండి దాంట్లో. ఇక్కడ ఉన్న మధ్యతరగతి వాళ్ళు పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లల గురించి కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, టీచర్స్ వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళ ఇల్లు కష్టంతో కట్టుకున్నారండి. వాళ్ళకి యొక్క లోన్స్ ఉన్నాయి, ఇవన్నీ వచ్చేసి తీర్చలేని పరిస్థితిలో ఉన్నాం మేము ఇప్పుడు వచ్చేసి ఈ భయాందోళన కుదిరిస్తే ఎలాగండి? అసలు మేము అందరం క్వశ్చన్ చేస్తున్నాం. ప్రభుత్వం ఎప్పుడు వస్తే మమ్మల్ని వచ్చి అసలు ఇన్వాల్వే చేయలేదు. దీని గురించి వచ్చి మా దగ్గర వచ్చి ఫస్ట్ మాట్లాడాలి, మీకు ఇష్టం ఉందా లేదా అనేది ఇన్వాల్వ్ చేయాలి. ఇందాక చెప్పినట్టు మా బ్రదర్ చెప్పినట్టు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది జరగాలి. అది అయిన తర్వాత మేము ఒప్పుకున్న తర్వాతనే మీరు ఏదైనా ప్రాజెక్ట్ అనేది చేయాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని కనుక్కోవాలి. కనుక్కోకముందునే మీరు పేపర్లో రిలీజ్ చేస్తే ఇప్పుడు ఎంతమంది ఇక్కడ సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క హెల్త్ అనేది పాడవుతుందని మేము ఏమంటున్నామంటే ప్రస్తుతానికి మాకు ఎటువంటి టీడీఆర్ కాంపెన్సేషన్స్ వద్దు. మేము దీన్ని ఖండిస్తున్నాం, గట్టిగా ఖండిస్తున్నాం. సీఎం ప్లీజ్ లిసన్, వీఆర్ అపోజింగ్ టీడీఆర్. సో వీఆర్ లూజింగ్ అవర్ డ్రీమ్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వీఆర్ లూజింగ్ అవర్ డ్రీమ్స్. వి ఎర్న్ మనీ అండ్ వీ డ్రీమ్ సంథింగ్. ఏదో చేద్దాము, ఇల్లు కొన్నాము, నానా ఎక్కడ కొన్నాము అనుకున్నప్పుడు ఒక 8-10 సంవత్సరాల క్రితం ఇక్కడ బాగుంటుందన్న సిటీలో అయితే పొల్యూషన్, ఇక్కడ నేచర్ ఉంది, మంచి పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కట్టుకున్నామని చెప్పేసి తీసుకున్నాం. సో ఇప్పుడు మా పిల్లలు అడిగే క్వశ్చన్ ఏంటంటే, నాన్న మన డ్రీమ్ హౌస్ ఉంటుందా లేదా? ఫస్ట్ క్వశ్చన్, దానికి ఆన్సర్ లేదు. నెంబర్ 2, ఏదైతే మనం అనుకొని ముందరికి వెళ్తున్నామో కన్ఫ్యూజ్ స్టేట్లో పెట్టేసి ప్రజల్ని ఇలా నొబ్బ పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే వితౌట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ దేర్. అండ్ టీడీఆర్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, బఫర్ జోన్ అంటున్నారు. అందరికీ తెలుసు బఫర్ జోన్స్ లిమిటేషన్స్ ఏవే చెప్పారు అని చెప్పుకుంటూ అయిపోయారు. సో వీఆర్ నాట్ స్టాపింగ్ ఫర్ ఎనీ డెవలప్మెంట్. వీఆర్ రెడీ టు డూ అండ్ సపోర్ట్. ఏ డెవలప్మెంట్ కోసమైనా మేము రెడీగా ఉన్నాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రండి, చూడండి, మా గ్రీనరీని చూడండి. ఆ గ్రీనరీని ప్రొటెక్ట్ చేసుకుంటూ, ఇళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్న ఖాళీ స్థలంలో ఏం చేయొచ్చు. ఓకే, ఫ్లడ్స్ అన్నారు, 15 gates, 16 gates, 18 gates గండిపేట మొత్తం ఓపెన్ చేసినా రాలేదు. సో ఇంత రాకున్నా కూడా ఇంత సేఫ్టీగా ఉన్న దగ్గర ఎవరికి ఇంపాక్ట్ లేకుండా ఏం చేయొచ్చో ఒకసారి మాతో కూడా డిస్కస్ చేయండి. మేము అందరం ఉంటాము. మేము మీకన్నా ది బెస్ట్ డిపిఆర్ ప్లాన్ ఇచ్చేయడానికి కూడా రెడీగా ఉన్నాము. కరెక్టా? వీఆర్ రెడీ టు గివ్ ది బెస్ట్ డిపిఆర్ ప్లాన్ వేర్ nobody will hurt, no house will go. ఓకే, అంత బెటర్ ప్లాన్స్ కూడా మా దగ్గర రెడీ ఉన్నాయి. ప్లీజ్ అప్రోచెస్. ఇది ఒక్కటి మీరు మీడియా వాళ్ళందరూ ప్లీజ్ గవర్నమెంట్ తెలియజేసినప్పుడు కూడా ఏది అంటే కవర్ ఎక్కువ చేయకుండా కూడా డెవలప్మెంట్ కోసం వాళ్ళని కన్సల్ట్ చేయండి. వాళ్ళు కూడా మీతో పాటు ఇన్వాల్వ్ అయిపోయి మీతో పాటు కలిసి ది బెస్ట్ కూడా ఇస్తారు. మీరు అనుకున్న డ్రీమ్స్ని, గవర్నమెంట్ అనుకున్న డ్రీమ్స్ని ఇల్లు పోకుండా ఏం పోకుండా కూడా ఫుల్ఫిల్ చేస్తారు ఈ కాలనీ మెంబర్స్ అనేది స్ట్రాంగ్గా చెప్పండి. ఓకేనా?